శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 5వ తారీఖున అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారి దగ్గర కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారి దగ్గర ఎటువంటి సమస్యకైనా కూడా పరిష్కారం కలదు. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక గమనించినట్లయితే వీళ్ళు చాలా నిస్వార్థమైనటువంటి మనసుతో ఉంటారు. అలాగే చూడడానికి చాలా ఆకర్షణీయమైన రూపం కూడా కలుగుతారు. అలాగే వీరి మంచి పనులు కూడా సమాజంలో అందరికీ ఉపయోగపడేలాగా ఉంటాయి. వీరి మంచి మనసు అలాగే వీరు ప్రేమించడం మనస్తత్వము ఎదుటి వాళ్ళను ఇట్టే ఆకర్షించేలాగా ఉంటాయండి. అలాగే ఎవరితో ఎంతవరకు ఎలా మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడితే మనకు మంచి స్థానం ఉంటుంది, మనకంటూ ఒక గౌరవ స్థానం ఏర్పడుతుంది అనేటువంటి పూర్తి విషయాలు వీరికి బాగా అవగాహన అయితే చెంది ఉంటారు. ఎందుకంటే సమాజంలో వీరికి చాలా ఎక్కువగా అంటే మంచి చెడులను అన్నీ కూడా పరిశీలించి మరి ఒక అవగాహనకు వచ్చిన వారు ఈ రాశిలో చాలా ఎక్కువగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రతి వారిని కూడా వారి ముఖన అంటే వాళ్ళ యొక్క ముఖ వచ్చస్సును బట్టే చూసి వెంటనే వారు ఎలాంటి స్వభావం కలిగిన వారు, ఏ విధమైనటువంటి అవసరానికి మనతో మాట్లాడుతున్నారు, లేదంటే నిస్వార్థమైన ప్రేమతో మనతో మాట్లాడుతున్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా వీరికి ఎదుటి వారి యొక్క ముఖ వచ్చస్సును బట్టే ఇట్టే చెప్పేసినటువంటి అంటే మంచి శక్తి యుక్తులు కలిగిన వారని చెప్పుకోవచ్చు. దైవ బలం అనేది కూడా ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందండి. అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, సకాలంలో పూర్తి చేస్తారు. అలాగే వీరిని నమ్ముకున్న వారిని ఎవరిని కూడా మోసం చేయరు. అలాగే ఎవరినైనా కానీ ఏదైనా ఒక విషయాన్ని చెప్పినా కానీ ఆ విషయాన్ని చాలా గోప్యంగా రహస్యంగా ఉంచుతారు. ఎవరికి కూడా వీరిని మోసం చేయాలన్నటువంటి ఉద్దేశం అనేది ఎప్పుడు కూడా ఉండవదండి. అంటే వీరు ఎదుటి వ్యక్తుల ద్వారా మోసపోయినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయని కానీ వీరు మాత్రము ఎవరిని మోసం చేయడం కానీ లేదంటే అక్రమంగా ఎవరి దగ్గర కూడా అంటే డబ్బులు సంపాదించి ఎదుటి వాళ్ళని మోసం చేస్తే మనం బాగుపడదామని కానీ ఇలా ఎప్పుడు ఆలోచించరు. నలుగురిలో కూడా మంచి స్థానాన్ని సంపాదించుకొని వీరికంటూ ఒక స్పెషల్ క్రియేటివిటీని వీరైతే కలిగి ఉంటారు. అలాగే వీరి మనసును అర్థం చేసుకున్న వారు ఎవరు కూడా వీరితో అంత త్వరగా విడిపోరనేది చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే మాత్రము ఈ రాశివారు ఏదైనా కానీ అంటే ఒకటికి అనుకున్నారంటే మాత్రం దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోనమాట. ఈరోజు ఈ పని చేయాలనుకుంటే మాత్రము ఖచ్చితంగా అది పూర్తే వరకు నిద్రపోరండి. అలాంటి స్వాభిమానం కలిగి ఉంటారు. అలాగే వీరితోటి అంటే వీరితో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేదంటే మిత్రులు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి. అటువంటి వారు కూడా వీరి నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి సిచ్యువేషన్స్ అయితే వీరు తెచ్చుకోరనమాట. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మాట్లాడతారు. సమయానికి ఏదైనా ఎవరికైనా కానీ అవసరం ఏర్పడితే వీరి దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మొహమాట పడుతూ అయ్యో మనం లేదని చెప్తే వాళ్ళు ఎలా బాధపడతారని చెప్పి రియాక్ట్ అవుతూ ఉంటారనే కానీ ఎవరిని కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ వాళ్ళని బాధపడడం కానీ ఇటువంటివి అసలు ఈ రాశి వారికి తెలియని చెప్పచ్చండి. ఇక చెప్పాలంటే మాత్రము ఈ సింహరాశి వారికి రేపటి రోజున వీరి జీవితంలో ఒక మంచి రోజని చెప్పుకోవాలి. ఎందుకంటే మాత్రము రేపటి రోజున మీరు చేపట్టేటువంటి ప్రతి పని కూడా మీరు విజయవంతంగా సమర్థవంతంగా చేయగలుగుతారని చెప్పుకోవచ్చు. అలాగే మీరు చేసినటువంటి ఆ పనిలో మంచి మార్పును, లాభాన్ని కూడా మీరు చూస్తారండి. లాభాన్ని మీరు గణించడమే కాకుండా చాలా రోజుల తర్వాత మీరు అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేయడం వల్ల, మీరు అనుకున్న దానికంటే కూడా ముందే పూర్తవడం వల్ల ఆ పని వల్ల మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చాలా హ్యాపీగా ఇలా మేము అనుకున్నటువంటి పనిని సక్సెస్ అయ్యేలాగా చేశాము, అది కూడా చాలా త్వరగా చేశాము అనేటువంటి ఒక భావన మీలో ఏర్పడుతుంది. ఇక అలాగే రేపటి రోజున మీరు చాలా ఎక్కువగా కొన్ని విషయాల్లో ఒత్తిడికైతే లోనైనటువంటి సందర్భాలు మీకు ఎదురవుతాయి. అలాంటప్పుడు మీరు ఎప్పుడు కూడా అంటే ఒకటైతే ఆలోచించుకోండి. మీరు ఎక్కువగా అధిక ఒత్తిడికి గురవటం వల్ల మీ మనసు చాలా అంటే చాలా అలసట చెందడం కానీ, ఒత్తిడికి లోనవటం కానీ ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఎక్కువగా కూడా
మీరు ఒత్తిడిని కలిగి ఉండకుండా మీ మనసును కొంచెం ఓవర్‌గా అంటే కంట్రోల్‌లో పెట్టుకుంటూ మంచి ఆలోచనలు కలిగి ఉండండి. రేపు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత కుటుంబం ఉదయం, సాయంత్రము ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంతేకాకుండా దీపారాధన చేసుకున్న తర్వాత ఓం నమః శివాయ అనేటువంటి నామాన్ని మనసు నిండా కూడా శివయ్యను స్మరించుకుంటూ కాలాన్ని వెళ్ళబుచ్చండి. రేపటి రోజున మీ పని మీరు చేసుకుంటూనే చక్కగా మనసునైతే ఓం నమః శివాయ అనుకుంటూ ఉండటం వల్ల పెద్ద పనేం కాదండి. మీ మనసుకు తోచిన విధంగా ఎన్నిసార్లు తెలిస్తే అన్నిసార్లు అనుకోండి. ఎక్కువగా మనసును కష్టపెట్టుకోకుండా చక్కగా మీరైతే ప్రశాంతంగా ఉండాలంటే మాత్రము మీరు ఖచ్చితంగా రేపు దైవనామస్మరణ చాలా ఇంపార్టెంట్‌గా అలాగే దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి స్వామిని సందర్శించుకొని రండి. మీకైతే అన్ని రకాలుగా మంచిగా ఉంటుంది. అలాగే రేపటి రోజు మీకు మీ యొక్క అంటే ఈ సింహరాశి వారు ఎవరైతే ప్రేమికులు ఉన్నారో ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. కుటుంబంలో మీ ప్రేమను మంచిగా అంటే ఎదుటి ఎవరి కుటుంబాలు ఎవరైతే ఇరువురుకులు ఉంటారు కదండీ! అలా ఆ కుటుంబాల మధ్య మీరు అనుకున్నటువంటి రెస్పాన్స్ అనేది తప్పకుండా వస్తుంది. వాళ్ళ నుండి మీకు ఒక మంచి శుభవార్త రావడం వల్ల మీరు కూడా అన్‌ఎక్సైట్‌మెంట్ వచ్చినట్టుగా ఆ శుభవార్త వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా మీకు చాలా రోజుల తర్వాత పీస్‌ఫుల్‌గా అనిపిస్తుంది. చాలా రోజుల నుండి టెన్షన్స్ పడుతూ ఇంట్లో వాళ్ళు ఏమంటారో, లేదంటే ప్రేమకు వ్యక్తం చేస్తారో, సముఖం వ్యక్తం చేస్తారో లేదో అసలు ఏం జరుగుతుందో అనేటువంటి ఉద్రిక్తతో మీలో ఎక్కువగా ఉండి ఉంటుంది కదా! ప్రేమికులకు అలాంటి మీకు రేపటి రోజున మంచిగా ఎదుటివారి వ్యక్తుల నుండి మీకు వచ్చేటువంటి రెస్పాన్స్ కూడా మీకు మీ మనసుకు చాలా తేలిగ్గా అనిపించడంలో ఉపయోగపడుతుందండి. ఇక అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగుల నుండి మీరు కూడా మంచి లాభాన్ని గడిస్తారు. అలాగే వారి ద్వారా మాట సహాయం కానీ, లేదంటే వారేదైనా మీకు ఒక మంచి మాట చెప్పడం వల్ల మీకు ఆ పనిలో మీరు చేసేటువంటి పనిలో మీకు మంచయితే జరుగుతుందండి. రేపటి రోజున మీకు ఏ పనులైనా సరే చాలా సక్సెస్‌ఫుల్‌గా, లాభదాయకంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మరి సింహరాశి వారికి రేపటి రోజున మీరు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నమఃశివాయ అనే మంత్రాన్ని మాత్రం మరవకండి. అలాగే మీ పై అధికారుల నుండి కూడా మీకు రేపటి రోజున ప్రశంస వర్షం అనేది కురిపించబోతున్నారు. అలాగే మీరు చేసినటువంటి పనిలో మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. ఇక చూసినట్లయితే కనుక సింహరాశి వారికి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి కూడా చాలా చక్కగా రేపటి రోజున మీకు అవసరాలకైతే మీ అవకాశాలైతే తళతళలాడతాయండి. కొత్తగా ఉద్యోగపరంగా కోసం ఎదురు చూసే వారికి కూడా ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయని చెప్పుకోవాలి. ఇలా మీరు దేని గురించి అయితే అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు అనుకున్న విధంగా రేపటి రోజున విజయవంతమైనటువంటి ఒక మంచి లైఫ్ అనేది మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. అలాగే వ్యాపార రంగంలోనికి సంబంధించిన వారికి కూడా రేపటి రోజున ఎవరైతే ఉన్నారో వాడికి కూడా రేపటి రోజున చాలా చక్కగా వ్యాపారంలో మీకైతే మంచి లాభాలైతే గడిస్తారని చెప్పుకోవాలండి. వ్యాపార పరంగా మీకు ఏదైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీకు ఎవరైతే మీ అంటే పై సీనియర్స్ ఉంటారు కదా! వ్యాపారుల వారి నుండి మీకు మంచి సహాయ సహకారాలు కూడా అందుతాయి. అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు కూడా రేపటి రోజున మీకు భవిష్యత్తులో అంటే వ్యాపార పరంగా మీకు చాలా ఉపయోగపడతాయన్నమాట. అలాగే పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మీకు సమృద్ధవంతంగా మీరైతే మీకు దేనికైతే అంటే పెట్టుబడులు పెట్టి ఉంటారో కదా! వాటి నుండి కూడా మీకు మంచి లాభాలైతే గడిస్తారు. రియల్ ఎస్టేట్ వారికి కూడా అలాగే అన్ని రంగాల వారికి కళాత్మక, సాంకేతిక రంగాల వారికి, విద్య, వైద్య రంగాల అన్ని వారికి కూడా రేపటి రోజున అనుకూలమైన రోజు. ప్రయాణాలు కూడా చాలా అత్యద్భుతంగా మీకైతే కలిసొస్తాయని చెప్పుకోవచ్చండి. దూర ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళకి కానీ లేదంటే విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా ప్రయాణాలు చాలా అనుకూలంగా రేపటి రోజున మీరు ఉండటం చూస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా రోజుల తర్వాత హ్యాపీగా గడిపామనేటువంటి ఒక మనసుకు మీకు అనిపించేలాగా అయితే రేపు మీ ప్రవర్తన అలాగే మీ ఇంట్లో వాళ్ళ ప్రవర్తన కూడా చాలా ఆనందింపజేస్తుంది. పిల్లలతో సమయాన్ని గడపడానికి కూడా మీరు ఇష్టపడతారండి. వారితో సమయాన్ని గడపడమే కాకుండా వారికి అనుకూలంగా ఉండే విధంగా మీ మాట తీరు అలాగే మీ ప్రవర్తన ఇదంతా కూడా వారికి చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అంటే చాలా రోజుల నుండి ఇలా మాతో టైం అనేది స్పెండ్ చేస్తున్నవారు అనేటువంటి భావన ఎదుటి వ్యక్తులకు కూడా కలుగుతుంది. వారితో చాలా చక్కగా ఆనందంగా రేపటి రోజు మీరైతే సంతోషంగా కుటుంబ సభ్యులతో గడపబోతున్నారు. అలాగే వారితో బయటకు వెళ్ళటము, బయటకు వెళ్ళి వాళ్ళతో స్పెండ్ చేయటం ఇలాంటివి మీ మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇక రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ముక్కు, మొహం తెలియనటువంటి వ్యక్తులకి ఎవరైనా కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు ఉంటారు కదండీ! అటువంటి వాళ్ళతో అనవసరంగా ఎక్కువ సేపు మాట్లాడడం కానీ, లేదంటే మీకు సంబంధించినటువంటి విషయాలను వారితో పంచుకోవడం కానీ, ఇటువంటివి చేయటం వల్ల
ఏంటంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా వారికి మీరు తెలియపరిచిన వారు అవుతారు. ఫ్యూచర్‌లో వారి వల్ల మీకు ఏదైనా కానీ ప్రాబ్లమ్స్ రావడం కానీ ఇటువంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి ఎవరితో తెలియనటువంటి వ్యక్తులను నమ్మి మీకు సంబంధించినటువంటి విషయాలను కూడా వారితో పంచుకోవడం మీకు పెద్దగా అంటే మీకు ఫ్యూచర్‌లో ఏదైనా కానీ ప్రమాదం వాటిల్ల వల్లబోతుంది. కాబట్టి వారితో ఎంతవరకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, వారితో ఏం అవసరం అన్నది ఇవన్నీ కూడా చూసుకొని తెలియనటువంటి వారి వ్యక్తులకు ఎలాంటి మాటలు కానీ, ఎటువంటి సావాసం కానీ చేయవకండి. మరి తెలుస్తానంటే సింహరాశి వారి జాతక ఫలితాలను తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.